ఈయన ఎటువంటి వాడు అలా అన్నారు. ఈయన ఎటువంటి వాడు, గాలి కూడా ఈయన మాట వింటుంది. ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట వింటుంది. చాలా మంది అంటుంటారు, యేసుప్రభు దేవుడా, దేవుడు అవునా కాదా అని డౌట్ అనమాట. దేవుడు కాకపోతే గాలి ఎందుకంటే వింటుంది? దేవుడు కాకపోతే సముద్రం ఎందుకు వింటుంది? సముద్రము గాలి మనుషుల మాటలు వినవు. ఎవరి మాట వినని జాతికి చెందినవి. సూర్యుడు నక్షత్రాలు ఎవరి మాట వినవు, దాని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. వాటికి క్రమ అనుగ్రహించేవాడు దేవుడు. హల్లెలూయా. సముద్రముని తుఫాన్ రప్పించేవాడు దేవుడే, కాబట్టి దాన్ని అణగదీసేవాడు కూడా దేవుడే. మన జీవితంలో ఏమైనా కష్టాలు వస్తే దేవుడు పర్మిషన్తోనే వస్తాయి. వచ్చినప్పుడు మనము దేవుడి మీద ఆనుకున్నామా లేదా దేవుడు చూస్తాడు. నువ్వు నిజంగా దేవుడి మీద ఆనుకుంటే నీ కష్టాలన్నీ నార్మల్ అయిపోతాయి. గట్టిగా